ఈ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత 2931 కోట్లతోటి ఈ నియోజకవర్గాన్ని జిల్లాలో అగ్రగామిగా నిలబెట్టి కలెక్టరేట్ను మన ప్రాంతానికి తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి. వారికి ముందు మన అభ్యర్థి మన ప్రాంత వ్యక్తి పెద్దలు శ్రీ క్యామ మల్లేశన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు కేటీఆర్ గారు, ఎమ్మెల్సీ యజ్ఞ మల్లేశన్న గారు, ప్రశాంత్ రెడ్డి గారు, కృపేష్ గారు, రామరెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు, జక్కరామరెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, ఈ వేదికను అలంకరించిన వివిధ హోదాల్లో ప్రజాప్రతినిధులున్న సోదరులకు, ఈ కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, సోదరిమణులకు, పత్రికా మిత్రులకు నమస్కారం. ఈ కార్యక్రమం, ఈ సమావేశం నన్ను మన పెద్దలు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు భువనగిరి పార్లమెంట్ పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటించి మీ ముందుకు దోలిస్తే పెద్దలు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సోదరులారా, నేను రాజకీయ ప్రసంగం చేయను, విషయాలు చెప్తాను. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినాక నల్గొండ భువనగిరి పార్లమెంటు ఏర్పడ్డాక కూడా ఎన్నడూ కూడా ఈ ప్రాంత వ్యక్తికి ఒక ప్రధాన రాజకీయ పార్టీ నుంచి అవకాశం రాలేదు. కానీ ఈ ఇబ్రాహీంపట్నంలో పుట్టి పెరిగి మీ అందరి మధ్యన ఒక సోదరుడిగా, పార్టీలకు అతీతంగా, కులాలకు మతాలకు అన్నింటికి అతీతంగా ఒక సోదర భావంతో విద్యార్థి దశ నుండే మేము ముందుండి ప్రజలకు నాతో ఏ సహాయ సహకారాలు నాతో అయినకి చేసుకుంటూ మేము మధ్యన ఉన్నాను. ఏ నాయకుడికైనా ఇంతో అంతో చెడ్డ పేరో అహంకారమో ఉంటది, కానీ ఇవాళ ఇబ్రాహీంపట్నం గడ్డ మీద ఏ నాయకులను అడిగినా, ఏ పార్టీకి చెందిన వాళ్ళని అడిగినా 1999 మంది నన్ను మంచివాడని అంటారనే విషయం మీ అందరికీ మరోసారి మనం చేస్తా ఉన్నా. కాబట్టి నేను దాదాపు పెద్దలు స్వర్గీయ అనంతరెడ్డి గారి శిష్యుడిగా ఉండి ఈ ప్రాంతంలో చిన్ననాడే మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్న ఆనాడు దానికి మంచి పేరు తేవడం జరిగింది. గ్రామ సర్పంచ్ గా మా అమ్మగారున్న పెద్దలు దేవేందర్ గౌడ్ ఆశీస్సులతోటి ఆ గ్రామానికి నియోజకవర్గంలోనే అత్యధిక నిధులు తేవడం జరిగింది. నేను ఒక పార్టీలో 30 ఏళ్లు పనిచేసి ఆ పార్టీ జిల్లా బాధ్యుడిగా ఉన్న జిల్లాలున్న అందరు లీడర్లు, రాష్ట్రంలో ఉన్న అందరు లీడర్లు ప్రశంసలు పొందినటువంటి వ్యక్తిని. ఎక్కడున్నా ఒక క్రమశిక్షణతో పనిచేస్తాను. కానీ ఆ పార్టీలో కొంతమంది దుర్మార్గుల దురాలోచనకు నేను ఇబ్బంది పడి ఆనాడు పెద్దలు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు నన్ను పిలిచి, నువ్వు రా మా ఎంబడి రా, నువ్వు నీకు అవకాశం ఇస్తాం, ప్రజాసేవ చేతువంటే పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీలో చేయడం జరిగింది. సోదరులారా, మీరు అందరూ జరిగిన అభివృద్ధిని ఇంతకు మొదలు మాట్లాడిన వాళ్ళు చెప్పారు. నేను కూడా రాజకీయ ప్రసంగం చేయడానికేమో కానీ ఇది సమయం కాదు, కాలాతీతమైంది. కాబట్టి మీ ప్రాంతంలో ఒక మీ సోదరుడిగా, మీ ఒక అన్న తమ్ముడిగా నేను ఎంపీనైతే ఈ ప్రాంతం ప్రజలందరూ కూడా, మీరందరూ కూడా ఒక ఎంపీలలాగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుందని నేను మనవి చేస్తా ఉన్నా. ఎవరన్నా వస్తే సార్ మీదుండో అని చెప్తారు, సార్ ఫోన్ మాట్లాడుతుండో అని చెప్తాడు. క్యామ మల్లేశానికి పోతే 5 గంటలకు పోయిన లుంగి కడుపుకు చుట్టుకొని నేను మీదకెళ్ళి కిందకు వస్తా. నా జీవితంలో జేటీఎం ఉన్ననాడు ఫోన్ కొంటే ఇప్పటి వరకు ఒక నిమిషం కూడా నేను ఫోన్ ఆపింది లేదు. నాకు మిస్ కాల్ పడితే నేను మళ్ళా చేస్తా. ఇదంతా కూడా ఈ ప్రాంత ప్రజలకు గుర్తు. సోదరులారా, ఇవాళ రాజకీయ పార్టీలు ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీలో కూడా ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలేమో
ఇంటి ముంగట రోడ్ల మీద కూర్చుంటుంటే ఈ పరాన్న జీవులు ఏది అధికారంలో ఉంటే అండ్ల తెల్ల బట్టలు తిరిగే దొంగలకే రాష్ట్ర స్థాయి నుంచి తాలూకా స్థాయి వరకు ఆళ్ళదే జరుగుతా ఉందనే విషయాన్ని నేను మీతో మనవి చేస్తా ఉన్నా. ఇవాళ నా ముంగట పోటీ చేసే కాంగ్రెస్ లో అభ్యర్థి వాడు ఎక్కడికెళ్ళో మీదికెళ్ళి ఎక్స్పోర్ట్ అయ్యి వచ్చిండు. ఈ భువనగిరి పార్లమెంటు స్థాయిలో ఆయన స్థాయి లెక్క పెడితే కొన్ని లక్షల మంది వెనుక అతని రూల్ నంబర్ ఉంటుంది. ఇవాళ ఇంకో అభ్యర్థి ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి బూర నరసయ్య గౌడ్ గారు ఒక డాక్టర్ను తెచ్చి కేసీఆర్ గారు ఒక ఎంపీని చేసిండు. 5 సంవత్సరాలు ఎంపీగా పనిచేసిండు. మరి 5 సంవత్సరాలలో ఒకసారి ఓడిపోతే మళ్ళా 5 సంవత్సరాలకు ఎన్నికలు వస్తాయి కానీ మరి ఆయన తొందరపడి వేరే పార్టీలకు పోయిండు. ఇవాళ ఏమనుకుంటా తిరుగుతుండంటే శ్రీరామ్ జై శ్రీరామ్, రాముని అయోధ్య గుడి మోడీ. సోదరులారా, ఈ అయోధ్య గుడి ఈ రాముడు మన ముత్తాతలకెళ్ళి రాముణ్ణి పూజిస్తున్నాం, మనం ఎవరం కాదు. ఈ దేశం ఈ రాష్ట్రం సెక్యులర్ హిందూ దేశం, కానీ అన్ని మతాల వారు అన్ని కులాల వారు సోదర భావంతో మిగిలినటువంటి రాష్ట్రం దేశం. మన ప్రాంతంలోనే ఒక కేసీఆర్ గారు ఒక ఈ కలియుగం ఉన్నంత వరకు ఆయన పేరు ప్రతిబింబించేలాగా కృష్ణశిలలతో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కట్టిండు. మరి ఈడున్న ఆ బీజేపీ సోదరులు కొంతమంది గుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతారు. గుడే అభివృద్ధి కాదు, దైవభక్తి వేరు, అభివృద్ధి వేరు, రాజకీయాలతో కూడినటువంటి అభివృద్ధి వేరు. కాబట్టి మీరందరు ఇక్కడున్న 2000 పైచీలకు వచ్చారు. మీరందరూ కూడా ఒక్క క్యామ మల్లేశలై మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజల దగ్గరకు పోయి మన ప్రాంతం వ్యక్తికి వచ్చింది, మన మధ్య నుండే వ్యక్తికి వచ్చింది, మనోనికి మనం వేసుకుంటే మల్లేశ అని పిలిస్తే వచ్చే వ్యక్తి. నేను మన నియోజకవర్గంలో దాదాపు 1,50,000 మందిని పేరు పెట్టి పిలుస్తా. నన్ను ఉన్న 3 లక్షల ఓట్లలో 2,70,000 మంది క్యామ మల్లేశ ఆయన అని పేరు పెట్టి పిలుస్తాడు. మీ అన్నగా మీ తమ్ముడిగా మీ ముందుంటా. రేపు బీఆర్ఎస్ పార్టీ మడుము బంగారం కన్నా మా సమేత అధికారం గొప్పది. పెద్దలు కిషన్ రెడ్డి గారు 3 పర్యాయాలు ఎవరి నోట కూడా ఒక చెడ్డ పేరు, ఒక వ్యాపారస్తులు కానీ, ఒక ప్లాట్లోళ్ళు కానీ, ఒక కంపెనీ కట్టేటోళ్ళని కూడా ఇబ్బంది పెట్టలేదు. కాబట్టి మళ్ళీ ఈనాడు మొదలైనట కొన్నిట్ల తాన అసొంటోళ్ళు కూడా మీరందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే నాలాంటి గెలిపిస్తే నేను ఎక్కడ గవర్నమెంట్ ఉన్నా ఏదున్నా నేను పెద్దలు కిషన్ రెడ్డి గారు అన్న ఒక విలువలతో కూడా ఉండేది. కానీ నేను ఎవ్వరికి అయ్యకు కూడా బొగ్గులు పట్టను. ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా నేను రాళ్లతోటి కొట్టుకున్న రాజకీయాలు షురువు చేసుకొని వచ్చిన మీ అందరికి కూడా ఒక కాపల కుక్కలాగా ఈ ప్రాంత ప్రజలకు, ఈ భువనగిరి ప్రాంత ప్రజలకు నేను అండగా ఉంటా, మీ అందరి మధ్యన ఉంటా. మీరందరూ కూడా ఆశీర్వదించి నన్ను గెలిపియాలి. మీరందరూ కూడా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంతో పాటు మీ బంధువులు, చుట్టాలు, స్నేహితులు ఈ భువనగిరి ప్రాంతంలో ఎక్కడున్నా టెలిఫోన్ చేసి మా క్యామ మల్లేశ్ అనే వ్యక్తికి మీరు ఓటు వేయండి అని మీరు ఒక బాధ్యతగా తీసుకొని మీరందరూ ఓటు వేపియాలని కోరుకుంటూ పెద్దలు మాట్లాడేది ఉంది. కాలాతీతమైంది, సెలవు తీసుకుంటున్నా. అదే విధంగా మొన్ననే ఉగాది పండుగ జరుపుకున్న ఉగాది పండుగ శుభాకాంక్షలు. అదే విధంగా నిన్న రంజాన్ జరుపుకున్న ముస్లిం సోదరులకు కూడా నా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. పెద్దలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి సార్ మాట్లాడవలసిన కోరుతా ఉన్నాను.